మహి మహి ఏమైందని కంగారుగా వచ్చారా? జరగాల్సింది జరుగుతుంది. పూజకి రెడీ అవ్వాలని చీర నగలు అన్నీ ఇక్కడ పెట్టాను. తాళి తీసేసి నేను రెడీ అయిపోతే తాళి వేయించుకోవాల్సిన చంద్రముఖి ఇంకా ఎందుకు రెడీ కాలేదు అని అడుగుతున్నాను. ఐష్, ఎందుకలా చేస్తావు? ఐశ్వర్య, భర్తగా మహికి నీ మీద అధికారం ఉండొచ్చు గాని నా మీద అజమాయిషి ఎలా చెలాయిస్తాడు చెప్పు? నా ముందు ఇలా మాట్లాడతావు గాని మీరిద్దరే ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారో నాకు తెలీదా? నీకు ఎదుటి వాళ్ళ బాధ అర్థం కాదు, పైగా ఇంకా బాధ పెడతావు. చీర కట్టుకుని నగలు వేసుకుని ముస్తాబైతే మురిసిపోతావు కదా, ఇంకా బాధ ఉండదు. ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తాను, త్వరగా రెడీ అయ్యిరా. ఐశ్వర్య, ఏం చేస్తున్నావు? తలుపేస్తున్నాను, రెడీ అవ్వండి. నేను గదిలో ఉంటే తనెలా రెడీ అవుతుంది ఐష్? మీకు పెళ్లి కాలేదంతే, అలాంటప్పుడు సిగ్గెందుకు? రెడీ అవ్వండి. ఐశ్వర్య, ఐష్, ఐశ్వర్య, ఐశ్వర్య, మీ ఇద్దరిని ఒకటి చేయడానికే నేను ఇంతగా దిగజారుతున్నానని మీకెవరికి తెలియదురా, కానీ తప్పదు. నన్ను క్షమించండి. ఐష్, డోర్ ఓపెన్ చేయి ఐష్. ఐష్, అరే, నగలు వేసుకోలేదే? లక్ష్మీదేవిలా కలకలలాడుతున్నావు చంద్రముఖి. అరే, నన్ను శత్రువులా చూడకండి. మీ ఇద్దరి సంతోషాన్ని కోరుకునే అక్కలా చూడు. ఇప్పుడు చూడు ఎంత బాగున్నావో. మహి, తల దూకోలేదే? ఆగు. ఆగు. ఎందుకు అలా ఉన్నావు? సంతోషంగా ఉండు. నేను కోరుకునే సంతోషం నువ్వే. నువ్వు నన్ను చూడ్డం కాదు, అటు అద్దం వైపు చూడు. చూసావా, అద్దంలో ఐశ్వర్య కనబడ్డం లేదు, చంద్రముఖే కనిపిస్తుంది. అద్దం అంటే మనసు. అరే, బటన్ పోయేలా ఉంది, ఉండు. వదిలే ఐశ్వర్య. వదిలేయడానికే ఇదంతా చేస్తున్నాను. నేనే నీ గుండెల్లో కూర్చోనులే. అయినా ఈ పనులన్నీ నీకెందుకు ఐశ్వర్య? ఓహో, అర్థమైంది. చంద్రముఖి, నువ్వు కుడితేనే బాగుంటుందనుకుంటున్నాడు. సూట్ తీసుకో. అక్కర్లేదు ఐశ్వర్య, నాకేం అవసరం లేదు. నేను చెప్పిన దానికి నువ్వు పెడార్థం తీసుకుంటున్నావు. ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వే కుట్టు. అయిపోయిందా? తగ్గిపోయింది. ఈ దారంలానే మన బంధం కూడా. నిజమే చెప్తున్నాను, అలా చూడకండి. వెళ్దామా? పద
పదా ఏమ్మా అన్ని సర్దేశారా? అయిపోయినట్టేగా? అమ్మా ఆకు ఒక్కల పళ్ళెం కనబడలేదు. అన్నీ పెట్టానని చెప్పిందే. ఏ ఖుషి, ఎక్కడున్నావే? ఇది పలికి చావదు. ఖుషి, ఖుషి! చాముండేశ్వరి అంటే ఏమో నీ చావు నువ్వు చావని చేతులెత్తేసింది. ఈ రోజు పూజ ఎలుపు నా పాడెత్తేసేలా ఉన్నారే. ఇక్కడేం చేస్తున్నావే? ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నీ మొహం మర్యాద లేదంటే ఆకు ఒక్క లేవని అక్కడ పంతులు గారు చెప్తున్నారు. వెళ్ళు. అన్నీ అరేంజ్ చేశాను మేడం, పంతులు గారు చూడలేదు అనుకుంటా. ఎందుకే అంత భయపడుతున్నావు? నేనంటే భయమా, వణుకా, చావా? అన్నీను ఇత్తడైపోతుందేమనుకుంటున్నావు? ఇప్పుడే ఇలా కంగారు పడిపోతుంటే బావగారు వచ్చాక నీ సిచ్యుయేషన్ ఇంకెలా ఉంటుందో ఏంటో. కొంచెం బ్రీత్ స్పేస్ ఇవ్వండి మేడం, అన్ని పనులు అనుకూలంగా జరిగిపోతాయి. ఇదిగో పెదబాబు పార్వతి వచ్చేలోపు ఏ లోటు రాకుండా చూసుకోవాలి, సరేనా? అర్థమైందా? మేడా పంతులు గారు, అమ్మా పూజకంతా సిద్ధమేనా? ఆ, అక్క వచ్చేసావా? ఎందుకలా ఉన్నావక్క? ఏం జరుగుతుందోనని కొంచెం ఆందోళనగా ఉంది భవాని. పూజ నిశ్చింతగా జరుగుతుందక్క. అవసరమైతే ఆ ఖుషి పేగు మెలేద్దాం. అమ్మా పసుపులో కొన్ని నీళ్లు కలపండి. భవాని ఆ పంచుడు. అలాగే అక్క. ఈ ఖుషి ఎక్కడుంది? ఖుషి, అమ్మా, మమ్మల్ని నువ్వే ఆదుకోవాలి. ఈ ఇంటి క్షేమం కోసం అఖిలాండేశ్వరిగా ఉండలేకపోతున్నాను. నా వాళ్ల ముందు దోషిగా నిలబడుతున్నాను. ఎప్పుడూ తప్పు చేయని నేను ఇలా చాముండేశ్వరిగా ఒప్పుకోవాల్సొస్తుంది. నా వాళ్ల క్షేమం కోసం తప్పదమ్మా, నన్ను క్షమించు. నా కోడళ్ల కోసం ఈ అత్త ఇంతకన్నా ఏ త్యాగం చేయగలదు? పార్వతిని ఈ ఇంటి గడప దాటనివ్వను. అవసరమైతే నేనే సుమంగళిగా వెళ్ళిపోతాను. చాముండేశ్వరినని అనుమానించి నా ప్రాణం ఇక్కడే తీసినా పర్వాలేదు అని డిసైడ్ అయిపోయాను. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వు ఏ తప్పు చేయవు అని మీరు అనుకుంటున్నారు పెద్దబాబు గారు. కొద్దిసేపట్లో ఈడున్నది అమ్మగారు కాదు అనేది అమ్మవారి ముందే తేలిపోతాది. నిజమే పార్వతి, తేలిపోవాల్సిందే. అమ్మా అందరూ రండి, గౌరీ పూజ మొదలు పెడదాము. పిలుచుకురా
రమ్మంటారా మేడం? ఏయ్ నువ్వెక్కడికి వెళ్తున్నావే? నా కళ్ళ ముందే ఉండాలి. జారుకోవాలని చూస్తే ప్రాణాలు పోతాయి, జాగ్రత్త. చిన్నబాబు, ఐశ్వర్య, అందరూ రండి. చంద్రముఖి, త్వరగా రావాలి. నా బాధ నీకు ఎలా చెప్పాలి చిప్పురా ఆంటీ? నువ్వు అర్థం చేసుకోలేవు. ఈ తేలు కుట్టిన బాధకి తోడు చాముండేశ్వర ఆంటీ కూడా నీ చావు నువ్వు చావు అని చెప్పేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ వచ్చినట్టే కదమ్మా? అందరూ వచ్చేసినట్టే పంతులు గారు. ముందు ఇంటి పెద్దలు పీటల మీద కూర్చోవాలి. అమ్మగారు కూర్చోండి. ఒంటరిగా కాదు, అయ్యగారు కూడా పక్కనే ఉండాలా? పార్వతి, అవును పెద్దబాబు గారు. ఇలా రాజీ పడితే రేపు మనమే నష్టపోతాం. బావగారు ఇంకా రాలేదేంటి? ఏ ఖుషి, చెప్పవే. నోరు తెరవాల్సింది నువ్వే. ఆంటీ, అంకుల్ రాకపోతే నన్నే చేయమంటారు? ఎవరిని అడిగినా నాకు సమాధానం చెప్పరు. ఎందుకంటే మీరంతా ఒక్కటే ఖుషి. ఏంటమ్మగారు మాట్లాడండి. అయ్యగారు ఈ టైంకి రావాలని చెప్పినా కూడా ఇంకా రాలేదంటే దాని అర్థం ఏంటి? చెప్పండి సమాధానం. సమాధానం కాదు పార్వతి, నీకు నిజం చెప్తాను. నువ్వనుకున్నట్టుగా నేను డాడ్, అమ్మా, డాడ్ ఫోన్ చేస్తున్నారు. హలో హలో డాడ్. పెద్దబాబు, డాడ్, మీరెక్కడున్నారు? ఇప్పటి వరకు మీ మొబైల్ సిగ్నల్ దొరకలేదని మేమందరం చాలా టెన్షన్ పడిపోయాం తెలుసా? కంగారు పడద్దు పెద్దబాబు. నేను కంపెనీ పని మీద వచ్చాను. కాల్ చేయడం కుదరలేదు. మీరెక్కడున్నారు అయ్యగారు? వేరే ఊరు వచ్చానమ్మా. 2-3 రోజుల్లో వచ్చేస్తాను. ఇంట్లో గౌరీ పూజకు అటెండ్ అవ్వాలని చెప్పారు కదా డాడ్. నాకు కాల్ చేసి అఖిల చెప్పింది. బట్ ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు నాన్న. మెసేజ్ వచ్చింది, అందుకే నేనే కాల్ చేశాను. అయ్యగారు మీరిప్పుడు రాలేరా? రాలేనమ్మా. ఖచ్చితంగా ఒక 3-4 రోజులు పడుతుంది. మీరు వస్తారని మేమంతా ఎదురు చూస్తున్నాం డాడ్. వస్తానన్నా. వచ్చే వారం మా పెళ్లి రోజు ఉంది కదా పెద్దబాబు. గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. అఖిల, వీలు చూసుకొని మళ్ళీ కాల్ చేస్తాను. సీ యూ. ఓకే డాడ్, బాయ్. బావగారు సిగ్నల్స్ లేని చోట ఉన్నారంటే మీరు వినరు. అనవసరంగా కంగారు పడ్డారు. కావాలంటే పెళ్లి రోజు మంగళసూత్రం మార్పిద్దాం పార్వతి.
డాడీ ఇప్పుడు రాలేరని తెలిసింది కదా పార్వతి, ఇక పూజ మొదలు పెడదామా? అమ్మా అఖిలాండేశ్వరి గారు, అయ్యగారు రాలేకపోయినా ఈ శుభకార్యంలో మీరు పాల్గొనొచ్చు. ఓం అపవిత్రపిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరే పుండరీకాక్షం సభాభ్యాంతరశుద్ధి. అమ్మగారు, ఆ మందేదో ఇచ్చి నా ప్రాణం కాపాడండి. పూజవని ఎంతసేపు అవుతుందో ఏంటో. తాళి మార్చుకోవడం ఎంతసేపు? పెదబాబు పార్వతుల పెళ్లి ఎలాగో చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం. నువ్వు కూడా చూడు. అంతవరకు ఉంటానా లేదా అమ్మగారు? ఉంటావులేవే, మేహూనా చూడు. బాబు, మీరు మీ ధర్మపత్ని ఎదురెదురుగా కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు. అమ్మా, మీరు కూడా కూర్చోండి. అమ్మా, మీరు ఇంకా అలా నిలబడే ఉన్నారే, వెళ్ళి కూర్చోండి. నాకన్నా ముందు కూర్చోవాల్సింది చంద్రముఖి పంతులు గారు. ఐశ్వర్య, తప్పనిసరి అని చెప్పాను. నా మెళ్ళో మంగళసూత్రాలు ఇప్పుడు తను వేసుకోవాలి. అమ్మాయి గారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? జరగాల్సింది జరిగి తీరాలి. మొండిగా ప్రవర్తించక ఐశ్వర్య. ఎవరు చెప్పినా వినదు మామ్. తెలిసింది కదా, చెప్పినట్టు చెయ్యి మహి. అలాగా చిన్నబాబు, నేను చెప్పినట్టే నువ్వు చంద్రముఖి మెళ్ళో అంటే మహి ఎదురుగా కూర్చో. చంద్రముఖి, అవును, నా కొడుకు ఇంకొకరి మెళ్ళో తాళి వేస్తే చూడాలనుకుంటుందేమో. తనకు చూసేంత ధైర్యం ఉన్నప్పుడు ఈ తంతు జరగనివ్వు. చంద్రముఖి, చూస్తావేంటి? వచ్చి కూర్చో. అఖిల అంటే పర్మిషన్ ఇచ్చింది కదా, ఇంకా ఆలోచించడం ఎందుకు? రా, వచ్చి కూర్చో. ఐశ్వర్య, అది కాదు ఐశ్వర్య. రా చంద్రముఖి. ఐశ్వర్య, కూర్చో. నా మాట విడు. కూర్చో. ఐశ్వర్య, ఐశ్వర్య, నన్నందరి ముందు ఇబ్బంది పెడుతున్నావు. నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు. నా బాధ్యతను, నేను మోయాల్సిన బరువును నువ్వు మోస్తున్నావు. ఐష్, అవును, నిన్ను నా భర్త అనుకున్నాను. కానీ నాకన్నే తనే ఎక్కువగా నీకు కేర్ తీసుకుంటుంది అంటే ఐశ్వర్య, నా బరువు బాధ్యతలన్నీ చంద్రముఖినే తీసుకుంటుందనుకుంటున్నాను. చిన్నబాబు, ఏం జరగాలనుందో అదే జరుగుతుంది. పూజ ప్రారంభించండి. పంతులు గారు, అమ్మా, మంత్రాలు చదవండి. అమ్మా, పసుపు కుంకుమ తీసుకొని ఆ తాళిబొట్టుకు పెట్టుకోండి. ఆ తర్వాత పసుపు కుంకుమలు మెళ్ళో వేసుకుని ఆ మంగళసూత్రాలు బయటికి తీయండి.